జాతిపిత బాపూజీ చూపిన మార్గం అనుసరణీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటియ పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 155వ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఆయన మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ శాంతికాముక దేశంగా భారత్ను నిలిపి స్వాతంత్ర సాధనకు ఆయన చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయాన్ని అభివర్ణించారు. అందుకే ఆయన్ని భారత జాతి యావత్ అహింసావాదుల్లో అగ్రగణ్యుడిగా, శాంతి ప్రదాతగా కొలుస్తుందని అన్నారు. అందరూ గాంధీయ మార్గంలో పయనించి మహాత్మునికి ఘన నివాళులర్పించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా దేశ ప్రధానిగా విశేష సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తినార్జించారని కొనియాడారు. ఒకే రోజు ఇద్దరు మహనీయుల జయంతోత్సవాలను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడి వెంకటరత్నం, నగర అధ్యక్షులు పెద్దపోయిన శివప్రసాద్, సెక్రటరీ రెడ్డి నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్లు పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, ఏదైతే అహింసా మార్గాన్ని ఏ విధంగా పాటించారో, ఇవాళ మళ్ళీ ఆ అహింసా మార్గాన్ని పాటించవలసిన పరిస్థితులు మళ్ళీ మన ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అనేక దేశాలు ఇవాళ దాడులు చేసుకుంటూ ఏ విధంగా అయితే మారణహోమాలు సృష్టిస్తున్నారో, అందరూ కూడా శాంతియుతంగా చర్చలు జరుపుకుని ఏదైతే చేసుకోమని చెప్తున్నారో, అది ఆ రోజున ముందే ఊహించి మరి గాంధీ గారు ఆ రోజున అహింసా మార్గాన్ని పాటించడం జరిగింది. మరి ఆయన అందించిన స్వతంత్రాన్ని మనం ఇవాళ ఎంత అనుభవిస్తున్నాం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన ఆశయాల్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. మహాత్మా గాంధీని ఇవాళ వరకు కూడా జనాలు ఆ మధ్యలో పెట్టుకుని ఆయన పాటించిన నియమాలు కానీ ఇవి కానీ ఎంతోమంది చేస్తున్నారు. అలాగే ఆయన ధరించే నూలు వస్త్రాలు కూడా మళ్ళీ వేయడానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంత ప్రాచుర్యం తీసుకుంటే ఆ రోజున ఆయన ముందు ఊహించి ఏ విధంగా చెప్పారనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి ఈ రోజున అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అవడం వల్ల ఆయనకు కూడా నివాళులు అర్పిస్తూ మరి ఆయన దేశ ప్రధానిగా మరి ప్రజలకు అందించిన సేవలను ఈ రోజున మరి స్మరించుకుంటూ తక్కువ కాలం చేసినప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిని మించిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా ఒకసారి ఆయన కూడా నివాళులు అర్పించుకోవచ్చు.